వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్లస్ చనాదాల న్యాచురల్ ఫార్మింగ్. ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా, అదేంటంటే మేము ఒక వీడియో తీసుకున్నాము ఫామ్లోకి. సో వీడియోస్ గురించి మేము చాలా మంత్స్ ముందు నుంచి సర్చ్ చేస్తూ ఉండే, ఎందుకంటే ఫామ్ ప్లేస్ అన్నది 1.5 acre, చాలా చిన్న ప్లేస్. ప్రతిసారి ఏ ట్రాక్టర్ వాళ్ళని రమ్మన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది ఇంత చిన్న ప్లేస్ దున్నడానికి రావడానికి. ప్లస్ మన చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళని అయితే పిలవలేం కదా. ప్లస్ మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నాము, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ చుట్టూ పాదులు చేయడానికి కానీ, ఆ ఫ్రూట్ ప్లాంట్ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అల్లం పసుపు వేసేవి అక్కడ బోదలు చేయడానికి కానీ, ఏదైతే చిన్న చిన్నగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ల్యాండ్ డివైడ్ చేసుకున్నాం కదా, ఆ ల్యాండ్ మళ్ళీ ఒకసారి దున్నుకోవడానికి కానీ, మనకి గడ్డి ఎక్కడైనా మొలిస్తే అది తీసుకోవడానికి కానీ వీడర్ మస్ట్. సో అందుకని చెప్పి ఒక 1 year మేము అలా చేసి చూసాము, ట్రాక్టర్స్ బయట నుంచి పిలిపించి ట్రై చేసాము. ఆ తర్వాత మాకు దీనికన్నా బెస్ట్ వీడియో తీసుకోవడమే అనిపించింది. సో ఎక్కడైతే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రివ్యూస్ చూసాము. సో ఆ రివ్యూస్ చూస్తే కానీ వీడియోస్ చూస్తే మనకు తెలుస్తుంది ఏమంటే, ఒక వీడియో తీసుకోవాలంటే ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి అన్నది. ఏదైతే మోటార్ ఉందో అది 7 HP మోటారా, 5 HP మోటారా, ఎంత దాని పెట్రోల్ అయితే ఎంత కెపాసిటీ పడుతుంది, సో ఎంత టైంలో ఎంత ప్లేస్ వరకు దున్నొచ్చు, దానికి ఎంత పెట్రోల్ అవుతుంది, ఈ స్పెసిఫికేషన్స్ అన్నవి దాంట్లో తెలిసాయి. ప్లస్ ట్రూ ఫీడ్బ్యాక్ కానీ ఇంకేమైనా తెలియాలంటే అందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ ఎందుకు అని చెప్పి మేము కూడా ఫ్రాంచైజెస్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు బ్రాండ్ అని వెళ్ళనవసరం లేదు, మీకు ఏదైతే దగ్గరలో సర్వీసెస్ ఉంటుందో ఆ వీడియోస్ తీసుకోండి. ఎందుకంటే వీడియోస్ అనేది మెయిన్ సర్వీస్ వచ్చినప్పుడు త్వరగా రిజాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అది ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, మనకి ఇబ్బంది అయిపోతుంది. ఆ మధ్యలో మనం ఏ పని చేయలేము, ఫార్మ్ రిలేటెడ్ వర్క్ అంతా ఆగిపోతుంది. సో దానికని చెప్పి మేము వర్ష వీడియో తీసుకున్నాము. అది దగ్గరలో మాకు సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి. సో దానికోసమని వర్ష వీడియో తీసుకున్నాము. ఆ వీడియో వాళ్ళు డైరెక్ట్గా ఫామ్కి డెలివర్ చేశారు. డెలివర్ చేసిన తర్వాత వాళ్ళ తరపు నుంచి ఒకతను వచ్చారనమాట. ఆయన దాన్ని మొత్తం అసెంబుల్ చేసి తనతో పాటు గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చారు. అవన్నీ వేసి మేము పెట్రోల్ ఆల్రెడీ తీసుకొచ్చాము, ఆ పెట్రోల్ వేసి ఒక ట్రయల్ రన్ చేసి చూపించారు. సో మా హస్బెండ్ కూడా ట్రై చేశారు, అక్కడ సెక్యూరిటీ ఉన్న అతను తను కూడా ట్రై చేశారు. అన్నీ ఎలా రన్ చేయాలి, ఏమేమి ఉంటాయి, ప్లస్ దానికి ఎక్స్ట్రా బ్లేడ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఒక సపరేట్ కిట్. ఆ సపరేట్ కిట్ కూడా తీసుకున్నాము. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాక నెక్స్ట్ డే ఆ నైట్ అంతా కూలింగ్కి పెట్టేయమని చెప్పారు. నైట్ అంతా అలానే ఆన్ చేసి కూలింగ్ అని పెట్టేశాము. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఈ ఫామ్లో ఉన్న వాళ్ళు దాన్ని ఏదైతే మనం చనాదాలు వేయాలనుకున్నామో అది తక్కువ ప్లేస్ కదా, ఫస్ట్ దాంట్లో ట్రయల్ చేశారనమాట. రన్ చేసి నీట్గా సేమ్ గ్రౌండ్నట్స్కి చేసినట్టే వరుసల్లో చనా వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఆల్రెడీ దీన్ని ఒకసారి ట్రాక్టర్తో దున్నించాము, కాకపోతే వర్షం పడింది కాబట్టి మధ్యలో అదంతా మళ్ళీ ఫ్లాట్గా కనిపిస్తుంది. మళ్ళీ దానికి ఆ బ్లేడ్స్ పెట్టి ఆ సార్లు చేస్తే దాంట్లో వీళ్ళు చనాదాలు వెనక నుంచి వేసుకుంటూ వెళ్ళారనమాట. సో వీడియోతో మాత్రం ఇప్పుడు వరకు సాటిస్ఫైడ్. ఇంకా ఎన్ని యూజెస్ ఉంటాయి, ఎలా మనం యూజ్ చేస్తాము అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.